ఫ్రెండ్స్, మా అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టిందండి. ఎలా పెట్టిందో చూద్దాము. ముందుగా మామిడికాయలు క్లీన్ చేసుకొని క్లాత్ వేసి తుడిసి ఆరబెట్టుకోవాలి, లేదంటే తడి ఉంటే పచ్చడి పాడవుతుంది. ఇవి ఆరినాక సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు కావాల్సినవి ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు. ఆవాలు దోరగా వేగించుకున్నాము. చూడండి, ఇలా దోరగా వేగించుకుని పక్కన పెట్టుకొని మెంతులు కూడా వేగించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి రెబ్బలుగా వేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చిగా మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు. ఇంక కావాల్సింది ఆయిల్ శనగ నూనె అయితే బాగుంటుందండి. ముందుగా మామిడికాయ ముక్కలు కట్ చేసినవి దాంట్లో కావాల్సిన ఉప్పు, 2 కప్పులు ఉప్పు వేసాము. ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి వేసి కలిపేసాం. కారము 2 గ్లాసులు కారము వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ముక్కలో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం మిక్సీ పట్టేసాను, స్మెల్ బాగా వస్తుందని. ఇవి కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆయిల్ పోసి కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన దాకా పచ్చడి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. పప్పు వండుకున్నప్పుడు కానీ, పెరుగన్నంలోకి కానీ పచ్చడి చాలా బాగుంటుంది. ఏ కూర చేసుకున్నా కానీ ఒక ముక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఊరగాయ పచ్చడి అండి ఇది. సంవత్సరం పాటు ఉన్నా కానీ ఏం కాదు, ఖరాబ్ అనేది అవ్వదు. మనం సంవత్సరం పాటు వాడుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు.